ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటాం తప్ప ఇప్పుడేమి మేము విమర్శలు జోలి కానీ విమర్శలు చేసేటటువంటి పరిస్థితి కానీ మేము చెయ్యం. అంతా మంచి జరగాలి. ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలు, ఏదైతే ఆకాంక్షలు పెట్టుకున్నారో ఈ ప్రభుత్వం మీద, ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలి. అట్లాగే మంత్రివర్గ కూర్పు గురించి మీరు మాట్లాడారు. మంత్రివర్గ కూర్పు విషయంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 17 మందిని కొత్త వారిని తీసుకోవటం, 17 మంది ఇంతకుముందు మంత్రులుగా చేయని వాడు, వీళ్లలో 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు 10 మంది ఉన్నారు. 7 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కూడా మంత్రి పదవుల అవకాశం రానటువంటి వాడు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఇస్తూ బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇలాంటి సీనియర్స్ ని, మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాల నరేంద్ర, ఇలాంటి సీనియర్స్ ని కూడా పక్కన పెట్టి అతను పరిపాలన మామూలుగా సెలక్షన్ చేసుకోవడం అనేది ముఖ్యమంత్రిగా అతని విచక్షణ అధికారం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం. మేము పదవులు ఇవ్వలేనటువంటి 2 వ్యక్తులకు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, తులసి పార్థసారథి గారికి పీట వేసి కేబినెట్ పదవులు ఇచ్చినందుకు, మా పాత కాపులు కాబట్టి వాళ్ళని ఆదరించినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే సందర్భంలో ఆయన మార్పు పాలన రావాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. ఆయన మార్పు పాలన రావాలని, ఆయన మార్పు పాలన విజయవంతంగా సాగాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. విపక్ష నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడేమి విపక్షాల్లో 11 సీట్లే వచ్చినాయి కదా అనుకుంటే, తమిళనాడులో తీసుకుంటే ఒక్క జయలలిత, ఒక్క కరుణానిధి గారు గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. విపక్షం మొత్తం కూడా అవతల పార్టీ వాళ్ళు గెలిచి కేవలం విపక్ష నాయకుడు మాత్రం గెలిచినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. ఇవేం కొత్త కాదు ప్రజాస్వామ్యంలో, ఇవేం వింతైనటువంటి పరిణామాలు కూడా కాదు. ఏది ఏమైనా సరే మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఉంటారు. ఇక్కడ నేను నేరుగా ప్రమాణ స్వీకారాన్ని చూశానండి. ప్రమాణ స్వీకారంలో నాకు 2 ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు కనపడ్డాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి పాదాలకి నారా లోకేష్ నమస్కారం చేయటం. నిజంగా ఈ 2024 ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఆ విషయాన్ని గుర్తించి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎందుకు దీన్ని ప్రస్తావిస్తున్నానంటే, టిఎస్సిఎస్ వారు అంటే లోక్నీతి వాళ్ళు హిందూ పేపర్లో నిన్నగాక మొన్న చక్కగా ఆర్టికల్ రాశారు. రాసినటువంటి ఆర్టికల్లో పోస్ట్ పోలింగ్ లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో కాపు కమ్మ కాంబినేషన్ అదిరింది. సారాంశం అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించింది ఏంటంటే, ఎవరు ఛేదించలేని కవచం, అదేవిధంగా ఎవరు పడగొట్టలేని బలగం, ఆపత్కాలాలలో ఆదుకునేటటువంటి గోవర్ధన గిరి, అదే సందర్భంగా గీతోపదేశం లాంటి ఉపదేశం ఇచ్చేటటువంటి, సందేశం ఇవ్వగలిగేటటువంటిది ఒక కులం మాత్రమే. ఆ కులాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. మనం ఏదో వెస్ట్రన్ స్టైల్ వెళ్ళొద్దాం, అందరికీ మేలు చేశాం కాబట్టి అందరూ నా వెంట ఉంటారని చెప్పేసి ఆయన భ్రమంలో పడ్డారు. కానీ ఇక్కడ కులం మార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యర్థి మీద ఆధిపత్యం సాధించాలంటే కొన్ని కులాలన్నీ ఏకమైతే అది ఈజీగా సాధించగలుగుతాయని స్పష్టంగా రుజువు చేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. సో ఇవన్నీ కూడా మీకు పాఠాలుగా 29కి ఉపయోగపడతాయా?
2029 చాలా టైం ఉంది సార్. మేము ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజల ఆకాంక్షలు ఆశయాల మేరకు ఎవరైనా సరే, ఇప్పుడు మొదటి సంతకం అంటారు, ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేయని ముఖ్యమంత్రి నేనే చూసా. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి అంశం మీద సంతకం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దానిని కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆచితూచి ఆయన అడుగులు వేసేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే, వైఎస్ఆర్సీపీకి ఇంతమంది కలిసినా గానీ వచ్చినటువంటి 40% ఓట్ల వల్ల వాళ్ళకుండేటటువంటి భయం వాళ్ళకు ఉంటుంది, మాకుండేటటువంటి పోరాట శక్తి మాకు ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే శ్రీనివాసరెడ్డి గారు. గురుమూర్తి గారు. సార్ వర్మ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు పాలన మొదలుపెట్టారు, ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద సంతకాలు కూడా చేశారు. కానీ మొదటి రోజే చేయాల్సింది రెండో రోజు చేశారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు, భయం భయంగానే పాలన సాగిస్తున్నారు అన్నది వైసీపీ కామెంటు. మరొక వైపు పోరాటాలకి సిద్ధంగా ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం, ఈయన మొదటి రోజు పాలన మొదలుపెట్టిన రోజే ఆయన క్యాడర్కి దిశానిర్దేశం చేయడం, 2029లో వైసీపీ అధికారం అని చెప్పి జలసత్వాలు నింపుతున్న నేపథ్యం. వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, డబల్ టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇంకా అప్పుడే అధికారంలోకి వచ్చిన మేము దాన్ని కూడా అంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూడాలనేటువంటి ఆలోచన కూడా పెద్దల మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు పోరాటం తర్వాత వాయిదా పడిపోయిందని ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర మంత్రివర్గం కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రజానీకం అంగరంగ వైభవంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మంత్రులు, బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ఒక కార్యక్రమం, ఒక పండుగ వాతావరణం. బహుశా నాకు తెలిసి ఈ ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రమాణ స్వీకారం కానీ ఈ విధంగా జరిగినట్టు కానీ చరిత్రలో నాకు తెలిసి ఇది ఒక గుర్తుండిపోతుంది. ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం అని చెప్పారో, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, పెన్షన్ 4000 పెంపు కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, నైపుణ్య గణన కావచ్చు, ఇవన్నిటి మీద ఈ రోజు ఆయన కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే వీటికి ఒక ప్రయారిటీ ఉండాలి.